రంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం మధ్యకుంట గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి దేవులా నాయక్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రజాపాలన ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ నిర్ణయాలు గ్రామ అభివృద్ధికి బలంగా దోహదం చేస్తున్నాయని, అదే తరహాలో మధ్యకుంటను కూడా అభివృద్ధి పథంలో నడిపించేందుకు కత్తెర గుర్తుకే ఓటు ఇవ్వాలని ప్రజలను కోరారు. ప్రచారంలో మాట్లాడిన దేవులా నాయక్ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామానికి ప్రయోజనం చేకూర్చే విధంగా పెద్దగా పనులు చేయలేదని, అందుకే ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. గ్రామ ప్రజల సమస్యలను నేరుగా విని గెలిచిన వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. మా రైతు బిడ్డలు మేము మొత్తం పరేషాన్లో ఉన్నాం సార్. మాకు రోడ్లు లేవు, మాకు పోనీకి వర్షాలు పడితే వర్షాలకు చేనులకు పోనీకి బురదలా మేము ఎక్కడెక్కడ పోవాలని నేను గతంలో ఏం చెప్పిన సార్కు జగ్గిరెడ్డి సార్ కంటే ఒకటి హామీ ఇచ్చిన సార్. నాకు ఏదైనా సాయం చేస్తారు కానీ నాకు రైతుల గురించే నేను పోరాడుతున్నా సార్. నాకు రైతుల గురించే రోడ్లు కావాలి సార్. మినిమం ఎన్ని రోడ్లు అని అడిగి నాకు అయితే మినిమం 4 రోడ్లు కావాలి సార్. ఎందుకంటే మన అమరావతి పోయి ఒక్క రోడ్డు, మన దర్గా పోయి ఒక్క రోడ్డు, మన జిడిగడ్డకు పోయి ఒక్క రోడ్డు, అమరావతి ఇంకో అమరావతి తంగడపల్లి నుంచి పోయేది. మా తాండా నుంచి మా తాండోళ్ళకు కూడా వెనుకకెళ్ళి గండిపుట్టకు పోయి పెద్ద రైతులు అక్కడ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా మొత్తం వర్షాలు పడితే పోరు. ఎందుకంటే మా బౌండరీలకి ఎక్కడికక్కడ అక్కిలి వెళ్తారు. 4 రోడ్లు అడిగిన నేను సార్కు, సరేనా నీకు నీకు ఎన్ని కావాలో నేను తీసుకోపో, మన రైతులకు హెల్ప్ చేయి, నీకు కూడా మంచి పేరు చేసుకో, నీకు అవకాశం నేను ఇస్తున్నా అని నేను జగ్గాడి సార్ వల్ల నేను ముందుకు వచ్చిన. 100% మనకు కత్తెర గుర్తుకు మనకు ఏపిస్తారని నేను మనవి చేసి కోరుకుంటున్నాను అందరికీ, మా అక్క చెల్లెలు, మా అమ్మ వాళ్ళకు, తమ్ముళ్ళకు, అక్కలకు. సరే విజ్ఞాని అంటే నేను ఓటు అడుగుతున్నట్టే మేము ధర్మంతో ఓటు అడుగుతున్నా. నేను చేస్తా, రూలింగ్ పార్టీ ఉన్నది. గతంలో ఇప్పుడు రాని పార్టీ 10 సంవత్సరాలు రాలేదు, ఇప్పుడు వచ్చింది. మనం కాపాడుకోవాలి, మన ఓటు వేస్ట్ చేసుకోవద్దు. మనం గతంలో ఏం చేసినాం అనేది అయిపోయింది. ఇప్పుడు కూడా మనం మర్చిపోవద్దు. అన్ని ఫోన్లలో చూస్తున్నారు, ఏం చేస్తారు, ఏం అభివృద్ధి ఉన్నది, ఏం నడుస్తుంది అనేది అందరికీ తెలుస్తున్నది. కానీ గతంలో కూడా ఆలోచన చేసి మాట్లాడుకోండి ఎదుటోళ్ళు కూడా. అది కూడా ఏం వస్తుంది ఏం రాదని కాదు, ఏం రాసిర్రు, రాసేటోళ్ళు ఏం చేస్తారు, ఏం మొత్తం గ్రామ పంచాయతీ నింపిస్తారా, మొత్తం పేపర్లు నింపిస్తారా, మొత్తం ఎందుకు మాట్లాడొద్దని మాట్లాడకొస్తారని. మాట్లాడితే బిడ్డ ఒక్కొక్కది ఉంటుంది, జాగ్రత్త నోరు జాగ్రత్త పెట్టుకొని ఉండి ఏం చేస్తారని దేవిసింగ్ అనుకుంటే దేవిసింగ్ చేసేసి పెడతాడు. కానీ చెప్పాను నేను, మీ లేక ఒర్లు మీ డప్పు కొట్టుకుంటే కాదు, నా డప్పు నేనే కొట్టుకుంటే కాదు. నా డప్పు 10 మంది కొట్టాలే కానీ నా డప్పు నేను కొట్టుకుంటే అది పద్ధతి కాదు. కొట్టుకోకుండా దయచేసి అందరూ మంచిగా ఉందాం, కలిసిమలిసి ఉందాం. ఈ ఎలక్షన్ అనేది 10 రోజులే, 12 తారీఖు 13 తారీఖు నుంచి అంత మన అన్నదమ్ములే ఉంటాము.